పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిడిడి భగత్ శనివారం ఉదయం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గోపాలపట్నంలోని తన నివాసం నుండి భారీ ర్యాలీగా పెందుర్తి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేషశైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి తనకు అవకాశం కల్పించాలని భగత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేగి వెంకటేష్, అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థి గొంప గోవిందరాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు బట్టా శంకర్రావు, అనకాపల్లి అధ్యక్షులు ముక్కా రామనాయుడు, పైలపూడి రాంబాబు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉందో, ముందుగా 2014లో టీడీపీ వాళ్ళు మన పంచగ్రామాల సమస్య మీద 100 రోజుల్లో మేము అధికారంలోకి రాగానే ఆ పంచగ్రామాల సమస్యని పరిష్కరిస్తా ఉన్నారు. ఇవాళ దాకా దాన్ని ఊసేలేదు. తెలుగుదేశం పార్టీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అంతేకాకుండా 2019 ముందు మన అదీప్ రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన కూడా ఆమర నిరాహార దీక్ష చేసి మేము అధికారంలోకి రాగానే పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వీళ్ళెవరికి కూడా చిత్తశుద్ధి లేదు. ఈ సమస్యపై పరిష్కరించిన అక్కడ పైన కూడా వాళ్ళకి ఏమాత్రం హోల్డ్ లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ పంచగ్రామాల సమస్య ముందుకి సాగుతుంది, ఈ సమస్య అన్నది పరిష్కారం అవుతుందని మీకు తెలియజేసుకుంటూ, ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని తీసుకురావండి. మీ పంచగ్రామాల సమస్య ఇమీడియట్ గా మేము దానికి ఒక సొల్యూషన్ వెతికి వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.